నారాయణ మనతో జాయిన్ అయి ఉన్నారు. అల్లనారాయణ గారు నమస్కారం. ఏంటి మీ వ్యూ ఏంటి? లేట్ గా జాయిన్ అయ్యి వీళ్ళందరూ కూడా చెప్పారు, మీరేమని జూబ్లీహిల్స్ గురించి చెప్పండి. మనకి బీహార్ కొంచెం దూరం కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ తక్కువ, జూబ్లీహిల్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి జూబ్లీహిల్స్ చెప్పండి. కానీ జూబ్లీహిల్స్ కంటే బీహార్ కూడా ఇంట్రెస్ట్, దేశం కోసం ఇంట్రెస్ట్, ఇది మన కోసం లోకల్ పాలిటిక్స్ కాబట్టి మనకి బీహార్ అంటే నేషనల్ వైడ్గా ఒక సూచికలాగా ఉండే అవకాశం ఉంది అనేది. జూబ్లీహిల్స్ విషయానికి వస్తే అసలు కష్టం, అట్లా ఎగ్జిట్ పోల్స్లో చెప్పేంత ఈజీగా లేదు అక్కడ పరిస్థితి అయితే లేదు. ఎందుకు అంటే మనమేమి ఇవన్నీ లెక్కలు కట్టుకుంటున్నాం, ఇక్కడ ఇంత పోలైంది, ఇక్కడ ఇంత బలం ఉంది అని. కానీ చాలా ఒకటే ఎన్నిక కాబట్టి ఉప ఎన్నికను బాగా ప్రెస్టేజ్గా తీసుకొని చాలా నడిచినాయి అక్కడ. ఎందుకంటే మా ఏరియాస్ అవన్నీ తర్వాత చాలా వరకు అన్నీ దాదాపుగా మనం ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, రహమత్ నగర్ కానీ, ఈ మూడు మనం కీలకంగా చూసుకోవాలి. ఇక్కడే ఎక్కువ పోలైనాయి ఓట్లు, ఇక్కడే మామూలు జనం ఉన్నారు. మిగతా చోట్ల షేక్పేట కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, కొంచెం తేడా ఉంటుంది జనాలలో, సైలెంట్ ఓటింగ్ పడుతుంది వాళ్ళు. కానీ ఇక్కడ చాలా వరకు ప్లే అయిన విషయాలన్నీ మనకు తెలుసు, కొత్తగా మాట్లాడుకోవాల్సినవి ఏం లేవు. ఓటర్లు ప్రలోభాలకు గురైనారు. ఇంకొక న్యూస్, నిన్న ఒక న్యూస్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అపార్ట్మెంట్లలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినారు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లో మేము ఒక 200 మందికి ఇచ్చినాము, మేము ఒక 10 మందే వచ్చినారు, మీరు ఆ డబ్బు మిగతా వాళ్ళు వాపస్ ఇవ్వండి అని. అంటే ట్రెండ్ నిజానికి ఫ్యూచర్ అది. తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెడతా అని ఒక న్యూస్ వచ్చింది. నిజం కూడా కరెక్టే అది. చాలా వరకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అనుకునే వాళ్ళు కూడా ఓటింగ్కి రాలేదు. మనకు అసలు జూబ్లీహిల్స్ అంటే తెలిసిందే కదా. ఇంత ప్రెస్టీజియస్ జరిగిన ఎలక్షన్లో ఓటింగ్ రాకపోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే ఆశ్చర్యంగా ఉన్నది. అది మనం ఇన్ని లెక్కలు కట్టుకుంటున్నాం కానీ ఓటరు ఉదాసీనత అయితే ఉంది. 4,01,000 ఓట్లు, అందులో 48.9% పోలేదు కాబట్టి, అంటే 2 లక్షల మంది అసలు ఓటేయలేదు. 2 లక్షలు ఓటేయకపోగా మీకు మళ్ళీ 3 ప్రాంతాలలోనే దాదాపుగా 1,00,000 ఓట్లు పడ్డాయి. బోరబండ, రహమత్ నగర్, అంటే మామూలు సామాన్యులు ఉండే ప్లేస్. ఈ సామాన్యులని తీసుకుపోగలిగినారు, అంటే గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకుపోయినారు. కానీ మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఎంత మనం అనుకున్నా కూడా జూబ్లీహిల్స్ కాదు, ఇది వేరే ప్రాంతాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ అనుకున్నా కూడా సామాన్యులు ఎవరు కూడా సిటీ లాంటి ప్రాంతాలలో ఉదాసీనత విపరీతంగా ఉంది. దీంట్లో ఎన్నిక ఎట్లా నిర్వహించినారు ఎట్లా అనేది, ముస్లిం ఇంపాక్ట్ గురించి మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. ఉదాహరణకి బోరబండ లాంటి ప్రాంతాలలో మీకు తెలిసిందే, అది అక్కడ జరిగిన ఒక మర్డరు, ఇట్లాంటివి కొంచెం ఉన్నాయి. అట్లాగే గోపీనాథ్కి బోరబండలో బలం ఉంది, ఆయనకి 1,32,000 ఓట్లు ముస్లిం ఓట్లే ఉన్నాయి ఎక్స్క్లూజివ్. అది కన్సాలిడేట్ గా తనకే పడుతుంది అన్నది నవీన్ కొన్న కాన్ఫిడెన్స్. నువ్వు చెప్పినట్టు మురళి, ఇప్పుడు 1,40,000 ఓట్లు ముస్లింలు ఉంటే యావరేజ్ 50% పోలింగ్ జరిగితే 70,000 ముస్లిం ఓట్లే పోలై ఉండాలి. ఒకవేళ ముస్లిం వాళ్ళు 70,000 పోలై ఉంటే ఈ రిజల్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎంఐఎం వైపు ఉన్న, ఎంఐఎం కాంగ్రెస్ వైపు ఉన్న ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందా? గతంలో షాదీ ముబారక్ ఏదో తోఫాలు ఇవన్నీ పంచిపెట్టిన బీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి, బోరబండ లాంటి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు కొంత బీఆర్ఎస్కి టర్న్ అయిన అవకాశం ఉంది. తర్వాత ఎంతగానో కూడా అతను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన గోపీనాథ్కి ఉండే ఒక ఆదరణ అయితే ఉంది. సేమ్ టైం గోపీనాథ్ మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అతని మీద స్థానికంగా అతను చాలా ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని కూడా ఉంది. అది లేకుండా ఉండే అవకాశం లేదు కదా, 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఉండే అవకాశం ఉంది. అట్లాగే నవీన్ యాదవ్ లోకల్, అది కూడా ఉంది. మళ్ళీ 3 సార్లు ఓడిపోయి ఉన్నాడు, సెంటిమెంట్, ఎంఐఎం.